హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ వస్తున్నాడు, చూస్తున్నాను అండి. ఎలాగనిపిస్తుంది? ఇది ప్రస్తుతానికి అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు, అలాగని తక్కువ ఏం లేదు, బాగానే ఉంది సార్. స్టార్టింగే ఒక గొడవతో అయితే ఎంటర్ అయ్యాడు సరే. అనిల్ రావుపూడి లోపలికి వచ్చి, అంటే ఒపీనియన్ ఏమంటే అనిల్ రావుపూడి గారు లోపలికి వచ్చి ఒక బిగ్ బాంబ్ అయితే పేల్చారు. అది నేను ఒకని ఎలిమినేట్ చేసుకుని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి వచ్చిన ఫన్నీ గేమ్ ఆడాడు. ఫన్నీ గేమ్ ఆడినప్పుడు మణికంఠ ఉన్నాడు కదా, సో ఎవరైతే మణికంఠ అనే పర్సన్ ఉన్నాడో ఆ మణికంఠని నామినేట్ చేశారు వీళ్ళందరూ, రూమ్మేట్స్ అందరూ. ఫస్ట్ నామినేట్ చేసింది ఆదిత్య ఓం గారు. సో ఇలా నామినేట్ చేసిన తర్వాత ఆయన కొంచెం అగ్రెసివ్ అయిపోయి కొంచెం ఇదిగా కనిపించాడు. సో ఆడికి తీసుకెళ్ళిన తర్వాత అది జస్ట్ ఫ్రాంక్ అని చెప్పేసి అనిల్ రావుపూడి చెప్పడం జరిగింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. అంతా అయిపోయిన తర్వాత మన షో అయితే అయిపోయిన తర్వాత కానీ ఇక జరిగిన గొడవ ఏంటంటే తన ఓంకారు అంటే ఆదిత్య ఓం గారిని ఒక ఫైర్ అంటే ఒక ఎక్కువ అగ్రెసివ్ అయిపోయి బాగా గొడవ చేశారన్నమాట. వాళ్ళు నామినేట్ చేయడం తప్పు అని. నామినేషన్ అనేది జస్ట్ ఎవరి ఒపీనియన్, ఎవరు ముగ్గురు నామినేట్ చేసినా అది ఇంకో నామినేట్ చేస్తే ఏమైందని చెప్పేసి నామినేట్ చేస్తారు. అందుకే అది వాళ్ళ ఒపీనియన్ అన్నమాట. ఆ గ్యాప్లో ఎవరిని చేయాలనుకుంటే వాళ్ళని చేసేస్తారు. అది పెద్దగా అనిచింది 10 నిమిషాల గ్యాప్లో ఎవరు చేస్తారండి? ఒక గంట 2 గంటల్లో పరిచయంలో కావాలని ఎవరు చేయరు కదా. సో ఇంటెన్షన్గా ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. సో అది దాన్ని కూడా తను మనసులో పెట్టేసుకొని అది తర్వాత షో అయిపోయి మన దగ్గర మన లైవ్ షోలో అయితే చాలా రచ్చ చేశాడు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ నిఖిల్ గారు ఉన్నారు, నిఖిల్ అని ఒక పర్సన్ ఉన్నారు. ఆ నిఖిల్ అయితే సద్మర్గి ఇచ్చారు. తర్వాత తనతో మాట్లాడటం, సో పెద్దవాళ్ళతో మాట్లాడటం అలా కాదు, మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలంటే నాకు తెలుసు నేను అలా మాట్లాడాలి, అయినా నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. సో అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాడు ఆ పర్సన్. తర్వాత కాకపోతే మళ్ళీ తర్వాత సైలెంట్గా ఉండిపోయి అందరికీ పుల్లలు పెట్టడం. ఇప్పుడు సోనియా అనే ఒక పర్సన్ ఉన్నాడు, బాగా అగ్రెసివ్గా ఉంది. తనకి 3 ఆటల్లో ఒక ఫ్రూట్ దగ్గర ఆడే కాడ కానీ ఇలాంటి ఆట కాడ తను పుల్లబెట్టి మీరు పుష్ చేస్తాడు అనమాట. అంటే ముందు పుష్ చేసి మీరు గొడవ చేయండి అని చెప్పేసి అలా చేయడం జరుగుతుంది. అది మాత్రం నాకు కరెక్ట్ అది. ఎందుకంటే తను చేస్తే అడిగితే అడగగలగాలి, ఫేస్ చేయగలి. అంతేగాని తన వెనకాల ఉండేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. సో అలా జరుగుతుంది.